ఇక చాప్టర్ 11 స్టార్టింగ్‌లో అయితే సుహో అయితే అక్కడున్న హంటర్స్ అందరిని గూడా కొట్టేస్తాడనమాట. ఆ 9 అంతా గూడా సుహోతోని ఫైట్ చేయడానికొస్తారు. కాకపోతే వాళ్ళంతా గూడా డి ర్యాంక్సే కావడంతోని వాళ్ళనైతే ఈజీగా కొట్టేస్తాడు. ఇక సుహో వచ్చేసి ఒకడిని అటాక్ చేయగానే తను నేనిప్పుడు ఏం చేయాలి? అనవసరంగా ఇలా చేసుకున్నానే అవును నాకు గుర్తుకొచ్చింది అని మనోడైతే ఆ షాడోస్‌ని మాస్క్ లాగా అయితే పెట్టుకుంటాడనమాట. మీకెంత ధైర్యం ఉంటే మీరు మనుషుల్ని కిడ్నాప్ జేస్తారా? ఇంతకీ ఏం జేస్తున్నారు మీరు? అనే లోపే వాడిని చంపేయండి. ఇక హంటర్స్ అందరూ గూడా సుహోని అటాక్ జేయడానికొస్తారు. సుహో ఏమో వాళ్ళు ఖచ్చితంగా యావరేజ్ ర్యాంక్ వాళ్ళే. ఖచ్చితంగా వాళ్ళు ఈజీగా డి ర్యాంక్ వాళ్ళే. వాళ్ళని నేను ఈజీగా డిఫీట్ చేయొచ్చు అని ఒకడిని కొట్టంగానే గాల్లో ఎగిరిపోతాడు. మిగతా ఇద్దరు చూసేలోపే వాళ్ళిద్దరిని గూడా కొట్టేస్తాడనమాట. బేరు అది చూసి మీరు ఎంత స్ట్రాంగ్ అయ్యారంటే మీ అపోనెంట్స్ మనుషులు వాళ్ళని డి ర్యాంక్ అవేకనర్స్ అంటే వాళ్ళంతా గూడా మీకసలు మ్యాచే గాలేరు. ఈ బెరు చానా అంటే చానా మూవ్ అయ్యారు. ఇక సుహో వాళ్ళని కట్టేసి మనుషులందరిని గూడా విడిపిస్తారనమాట. వాళ్ళేమో మీరు హంటర్స్ అసోసియేషన్ నుంచి వచ్చిన హంటరా అంటే మీరు అలాగే అనుకోవచ్చు. మీరు ప్రస్తుతానికి సేఫ్ ప్లేస్‌కెళ్ళిపోండి అని వాళ్ళని పంపించేస్తాడు. ఇంతకీ హైనా గిల్ ఎందుకు మనుషుల్ని కిడ్నాప్ చేస్తుంది అనంగానే ఆ స్వాడ్ ఉండి సుహో నేనది ఫీల్ కాగలను. ఏం మాట్లాడుతున్నావు అంటే మనం ఇక్కడికొచ్చింది అదక్కడుంది రా! అని తీసుకెళ్తది. ఒక షెడ్‌లో అక్కడ చూస్తే అక్కడ అన్నీ గూడా షెల్టర్స్ అయితే ఉంటాయి. ఏంటి వాళ్ళు మనుషుల్ని ఇక్కడ కిడ్నాప్ చేశారా? ఇక బెరు ఉండి నాకు ఈ ఎనర్జీ ఇది ఖచ్చితంగా అనుకోవట్లేదు. అక్కడేమో ఒక కుక్క అయితే ఉంటదనమాట. ఏంటి వాళ్ళు కుక్కను గూడా కట్టేసారా? ఇంతకీ హైనాగిల్ ఏం చేయాలనుకుంటుందంటే స్వాడ్ ఉండి అది కుక్క గాదు. ఆ యంగ్ వుల్ఫు అది కింగ్ ఆఫ్ బీస్ట్స్ అయిన ఫాంగ్ మోనార్క్ యొక్క డిసిడెంట్. అదేలెండి తన సన్ అనుకోండి అలా. యుద్ధంలో షాడో మొనార్క్‌తోని ఓడిపోయిన తర్వాత ఫాంగ్ మొనార్కు ఒక గార్డ్‌ని ఇచ్చి ఆ డెసిడెంట్స్ అందరికి గూడా ఒక సాంక్చురీ ఇచ్చాడు. అదే ఆయన అనుకున్నాడు. ఇంకో ఫాంగ్ మొనార్కు తన బ్లడ్ లైన్ ఉంటే ఖచ్చితంగా పుట్టొచ్చు అని. అయినా సరే నేను ఫాంగ్ మొనార్క్ బర్త్ కోసం గూడా నేను వెయిట్ చేయట్లా. నేను జస్ట్ ఆయన డెసిడెంట్స్‌లో ఒక్కరైనా బతికుంటే చాలనుకున్నా. ఇక బెరు ఉండి ఇది నాకు ఫాంగ్ మొనార్క్ ఎనర్జీ దీని నుంచి జస్ట్ చిన్నగా వస్తుంది. చూస్తూ ఉంటే దాని హెల్త్ మొత్తం గూడా పాడైపోయినట్టుంది. సో, అది త్వరలోనే చనిపోయే ఛాన్స్ ఉంది. యంగ్ మోనార్క్ ఇప్పుడు నువ్వు ఏం జేస్తావంటే, నేను అనేలోపు అది ఎనకాల ఒకడైతే మాట్లాడుతుండేదనమాట. బయటున్న 9 గూడా ఒకేసారి పడిపోయారు. అయినా సరే ఒక్క పర్సనే వచ్చి డిఫీట్ చేశాడనుకుంటా. ఇక సుహో ఉండి ఏంటది నేనింకా ఒకడిని వదిలేసానా అని చూస్తే ఒక మాన్‌స్టర్ అయితే ఉంటది. హైనా గిల్డ్ యూజ్‌లెస్. వాళ్ళు కనీసం మనుషుల్ని గూడా ఏం చేయలేం. మనం మనుషుల్ని నమ్మలేం. ఇక స్వాడుండి "బ్రోకి నువ్వు బతికే ఉన్నావా?" సుహో ఉండి "నీకు తను తెలుసా?" అంటే "ఆ! ఒక విధంగా తెలుసు. తనే ఈ డెసిడెంట్స్‌ని కాపాడడానికి ఉంచుకున్న గార్డ్. చాలా కాలమైంది. ఫాంగ్ ఆఫ్ రాకన్ నువ్వు ఇంకా బతికే ఉన్నావా? బ్రోకి నువ్వసలు మర్చిపోయావా? నువ్వు వీళ్ళని కాపాడాలి. అంతకి నువ్వసలు ఏం చేస్తున్నావు? ఎందుకిలా చేస్తున్నావు?" అంటే "మనిషి నీకెంత ధైర్యం ఉంటే నా దాన్ని నువ్వు పట్టుకుంటావని" ఆ పప్పీని తీసుకొని సుహోనయితే కొడతాడనమాట వెంటనే. సుహో దాన్ని బ్లాక్ చేసి దూరంగా వెళ్లి పడతాడు. ఇక బెరు ఉండి "మీరు మీరు బానే ఉన్నారా?" అంటే చాలా వరకు దెబ్బలు తగిలాయి. మీ హెడ్ నుంచి బ్లడొస్తుంది" అంటే నా హెడ్ అనేది రింగ్ అయితాంది బెరు. నాకు ఏదేదో చూపిస్తాంది. ఇక బెరు ఉండి "యంగ్ మోనార్క్ మనం ఇక్కడికొచ్చినప్పుడు నాకొక సెన్స్ అనిపిచ్చింది. ఆ ఎనర్జీ ఏ దాందో గాదు. అది ఇటేరియంది. నాకక్కడున్న మాన్‌స్టర్ నుంచి ఇటేరియం ఎనర్జీ వస్తాంది. ఇక ఆ స్వాడుండి "బ్రాకీ నువ్వసలు ఏం చేస్తున్నావు?" ఇక అదుండి "నువ్వసలు ఏం ఆలోచిస్తున్నావు? నాకింత స్ట్రెంతు ఇది నా ప్లేస్ కోల్పోయిన తర్వాత గూడా ఎలా ఉందనుకుంటున్నావు? అది ఎందుకంటే ఇది సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అన్నమాట. ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళ ఫేట్ అంతా గూడా స్ట్రాంగ్ అయిన వాళ్ళ చేతుల్లోనే ఉంటది. అది జస్ట్ న్యాచురల్. స్ట్రాంగ్ అయిన వాళ్ళే బతకడం. ఇక్కడుంది ఇది వీక్‌లింగ్. అయినా సరే ఇది ఫాంగ్ మోనార్క్ యొక్క డెసిడెంట్. మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ ఉన్న న్యూట్రిషన్‌లో ఇదే బెస్ట్ అని జెప్పొచ్చు. అందుకే నేను తనని తింటూ ఉన్నా. నేను రోజు దాని బ్లడ్‌ని తాగుతున్నా. ఎందుకంటే అది మొనార్క్ బ్లడ్ లైన్ కాబట్టి. ఇక స్వాడ్ ఉండి బ్రాకీ నీకెంత ధైర్యం నేను నిన్ను చంపేస్తా అది లాస్ట్ థింగ్ నేను చేయడంలో. నీ అంతకు నువ్వు నన్ను ఓడించగలవా? రాకన్ చనిపోవడానికి తను వీక్. నేను ఇంతకాలంగా బతికున్నా. ఎందుకంటే నేను స్ట్రాంగ్‌గా అవుతున్నా. నేనే నెక్స్ట్ ఫాంగ్ మోనార్క్ అవుతా. అనే లోపే దాని చెయ్యిని నరికి ఆ పప్పినైతే కాపాడతాడనమాట. హిలేరియస్. ఇక అక్కడ సుహో వచ్చేసి ఆ స్వాడ్‌ని పట్టుకొని చూస్తూ ఉంటే ఈ స్వాడ్‌కి తన పైన చాలా అంటే చాలా కోపం ఉన్నట్టుంది. అయినా సరే అది మంచిదే. ఎందుకంటే ఇప్పుడు దీన్ని వాడి నేను నిన్ను నరికేయబోతున్నా. అండ్ ఇదే షాడోకి, ఫాంగ్‌కి ఫస్ట్ అలయన్స్ కాబోతుంది. ఇథేరియం. నాకు ఫస్ట్ టైమ్ మా నాన్నకి సంబంధించిన క్లూ దొరికింది. ఇక ఆ బీస్ట్ కూడా నేను నిన్ను చంపేస్తా అని చెప్తుందనమాట. వెంటనే క్వెస్ట్ వస్తుంది. ఎమర్జెన్సీ క్వెస్ట్ హైనాని హంట్ చేయమని. అక్కడ ఉన్న హైనా బ్రాకీని హంట్ చేసి నువ్వు సెక్యూర్‌గా ఉండు.
అని సిస్టమ్‌లో క్వెస్ట్ అవుతుంది. అంతే చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 7లో అయితే బేరు ఏమో ఆ పప్పీని పట్టుకొని నేనిప్పుడు ఏం చేయలేను చూడడం తప్ప. ఇక ఆ పప్పీ కూడా సుహోనయితే చూస్తుందనమాట. సుహో ఇక ఫైట్‌కయితే దిగుతాడు. అయితే ఇదే అనమాట హైనా బ్రాకీ. నాకిప్పుడు అర్థమైంది ఆ గిల్డ్ పేరు ఎక్కడి నుంచొచ్చిందో. అయినా సరే ఒక మాన్‌స్టర్ గిల్డ్ స్టార్ట్ చేసి పీపుల్‌ని కిడ్నాప్ చేసి అసలు ఏం చేస్తుంది? దీనికి అసలు ఆ ఇథేరియంకి ఏం సంబంధం? అని అనుకుంటూ ఉంటాడనమాట. ఇక అక్కడున్న ఆ హంటర్స్ అయితే మిస్టర్ బ్రాకీ మమ్మల్ని ఇక్కడి నుంచి బయటపడేయి. ఈ వాడు నార్మల్ కాదు మేము నీకు హెల్ప్ చేస్తాం అనంగానే అదొచ్చేసి వాళ్ళందరిని ఒకేసారి తినేస్తది. సుహోకసలు అర్థం కాదు. ఏంటి అది అని. అదేమో ఇలా అంటది. ఏంటి వాడిని ఫేస్ చేయడానికి మీ హెల్ప్ కావాలా? ఎవరికి వాళ్ళ ప్లేస్ తెలియకుంటే అలాంటి వాళ్ళని ఈజీగా చంపేయాలి. అనంగానే సుహో దాన్ని అటాక్ చేసి, "బ్రాకీ నీకెంత ధైర్యం ఉంటే ప్రజల్ని ఊకే అలాంటి రీజన్ కోసం చంపుతావా?" అంటే అదుండి ఆ! వీక్‌లింగ్స్‌కి, పవర్‌కి ఉన్న తేడా అదే. పవర్ ఉన్న వాళ్ళకి ఏది కావాలంటే అదొస్తుంది. దానికి రీజన్ అనేది అవసరం లేదు అని చూపిస్తుంది. సుహో అండ్ బ్రాకీ అయితే ఘోరంగా ఫైట్ చేస్తుంటారనమాట. బట్ సుహో అసలు ఓడిపోతా ఉంటాడు. అయినా సరే తను తిరిగి ఫైట్ చేస్తూనే ఉంటాడు. అదేమో తనని ఎక్కిరిస్తూ ఉంటది. ఇంతేనా నేను డిసప్పాయింట్ అయ్యా అని. సుహో మాత్రం ఇంకా అయిపోలేదు అని తను ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఇక అప్పుడు స్వాడ్ ఉండి బ్రాకీ నువ్వు ఎందుకింతలా మారావు? నువ్వు లార్డ్ రాగాన్‌కి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవాడివి. ఆయనని అసలు ఎందుకిలా అయ్యావు? అంటే అది సడెన్‌గా దానికి గుర్తు వస్తది. నేను రాకాన్‌కి రెస్పెక్ట్ ఇచ్చేవాడిని. అనేలోపే మళ్ళీ ఐటీరియం షీల్డొచ్చి లేదు. నేనాయనకి ఎప్పుడూ రెస్పెక్ట్ చేయలేదు. ఆయన కేవలం స్ట్రాంగ్ ఉన్నందుకు నాకు వేరే దారి లేదు. అందుకే అలా చేశా. నేను మళ్ళీ వీక్‌లింగ్ అవ్వను అని ఆ స్వాడ్‌నయితే ముక్కలు ముక్కలు చేసేస్తాడనమాట. ఇక సుహో ఫాంగ్ అనేలోపే ఏంటి నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించకుండా అని సుహోని కొట్టి పాడేస్తది. సుహో ఏమో అసలు నొప్పి తీస్తుంది. నా ఎముకలు మొత్తం ఇరిగిపోయాయి. అయినా సరే నేను మా నాన్న ఎక్కడో ఫైట్ చేస్తున్నాడని గుర్తుకొచ్చినప్పుడు నేనిప్పుడు ఫెయిల్ కాలేను అని సుహో మళ్ళీ తిరిగి ఫైట్ చేస్తాడనమాట. ఇక ఆ బ్లేడేమో ఇలా అనుకుంటుంది. నేను ఒక బ్రోకెన్ బ్లేడ్. నా పవర్ నిద్రపోతూ ఉంది. ఇదేనా ఎండ్? సక్సెసర్ కావాలి. ఫ్యాంగ్‌కి ఫ్యూచర్ కావాలి. ఇదంతా గూడా ఇప్పుడు నేను ఒక్కరి చేతిలోనే విడిచిపెట్టి ఎళ్ళిపోతున్నా. సంగ్ సూహో నాకు ఫైట్ చేయాలనుంది. నాకు ఫైట్ చేయాలనుంది అని ఆ పప్పీ వైపయితే చూస్తాడనమాట. ఏంటి డిసిడెంట్ ఆఫ్ లార్డ్ రాకన్? ఓహ్! నాకిప్పుడు అర్థమైంది. సంగ్ సూహో ఫైటింగ్ పీరియడ్ నుంచి తను గూడా ఇన్‌స్పైర్ అయ్యాడా? నాకిప్పుడు గుర్తుకొచ్చింది. ఇదే నేనిక చేయగలిగింది. నేను నా పవర్ మొత్తాన్ని గూడా నా సక్సెసర్‌కిస్తా అని ఆ వుల్ఫ్‌కైతే ఇస్తాడనమాట. ఇక సుహోని కొట్టి ఆ బ్రాకీ పడేస్తాడు. సుహో హెచ్‌పీ గూడా పోతుంది. సుహో ఏమో నేను స్ట్రాంగ్ అనుకున్నా. కానీ ఇక అదేమో ఒక ఎలుకకి నువ్వు బానే ఫైట్ చేశావు. నేను గెలవలేనా అని సుహో అనుకుంటుంటే అది నువ్వు చచ్చిపో అని సుహోని అటాక్ చేయడానికొస్తే వెంటనే దాని చేతినైతే ఆ వుల్ఫ్ అనేది కొరుకుతుందనమాట. కొరికి సుహోని కాపాడడానికైతే వస్తుంది. వెంటనే సుహోకి క్వెస్ట్ అయితే వస్తుందనమాట. నోటీస్ వస్తుంది. ఫాంగ్ యొక్క సక్సెసర్ మీ ఫైటింగ్ స్పిరిట్‌కి రెస్పెక్ట్ ఇచ్చాడు. తనని మీ పార్టీలో చేర్చుకుంటావా అని. సుహోకి అసలు అర్థం కాదు. ఏంటి ఆ బేబీ వుల్ఫు తను నా పార్టీలో పార్ట్ కావాలనుకుంటున్నాడా? అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 13లో అయితే సుహోకైతే అలర్ట్ వస్తుందనమాట. ఏంటి అంటే నేనిప్పుడు ఆ ఫాంగ్ కొడుకుని, ఆ యంగ్ వుల్ఫ్‌ని నేను తనని నా పార్టీలో చేర్చుకోగలనా? ఇక హైనా ఉండి నువ్వు రాకన్ ఫాంగ్ మానాని తీసుకున్నావా? రాకన్ ఫాంగ్స్ మానాన్ని అబ్జర్వ్ చేసుకున్నానా? అంటే ఏంటి? ఇది వాళ్ళు హైర్‌ని కాపాడడానికి సాక్రిఫైస్ అయ్యారా? ఇక సుహో ఉండి నేను ఫస్ట్ నుంచి ఫాంగ్‌తోని కలిసే పని చేద్దాం అనుకుంటున్నా. అలాంటిది నేనిప్పుడు ఎందుకు కాదంట? నేను అక్సెప్ట్ చేస్తా అని వెంటనే సిస్టమ్ అయితే మీరిప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో జాయిన్ అయ్యారు అనిపిస్తది. ఇక వెంటనే సుహో నా హెడ్‌లో ఏదో జరుగుతుంది. తనకైతే గుర్తుకొస్తదనమాట. అక్కడ బ్రాకీ వచ్చేసి ఇలా చెప్తుంటాడు. "రాకాన్ కొడకా ఇది మనం యుద్ధంలో షాడో మొనార్క్‌తోని ఓడిపోయాం. చివరికి ఈ ప్రపంచం అంతా గూడా ఎవరైతే స్ట్రాంగ్‌గా ఉంటారో వాళ్ళే నిలబడతారు. మనం ఓడిపోయాం. కాబట్టి మనం చాలా కోల్పోయాం. కానీ ఫ్యూచర్‌లో మీరు బాగా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ అవ్వాలి." అని ఆ యంగ్ వుల్ఫ్‌నయితే మనోడు పాపం బ్రాకీ అయితే బాగా హ్యాపీగా చూసుకుంటాడు. ఇక తర్వాత ఆ యంగ్ వుల్ఫ్ అయితే ఏడుస్తుంటది. ఎందుకంటే దానికి రీజన్ బ్రాకీ అయితే ఓడిపోయి ఉంటాడనమాట. తన ముందు చాలామందయితే ఉంటారు. వాళ్ళ హెడ్స్ పైన ఒక ఏంజెల్ సింబల్ లాగా ఉంటది. బ్రాకీ ఉండి ఎందుకు మీరు నన్నింకా చంపలేదు? అక్కడ ఒక లేడీ చేతిలో ఒక పిల్లోడైతే ఉంటాడనమాట. వాడిలా అంటాడు. ఈ మాన్‌స్టర్ చాలా యూజ్ అయ్యేటట్టే ఉంది. అది సరిపోద్ది. నేను వాడిని ఎంచుకుంటా అని బ్రాకీ కళ్ళల్లో ఒక జెమ్ అయితే పెడతాడనమాట. "హై నా బ్రాకీ! ఇప్పటినుంచి నీ మిషన్ ఏంటి? మనుషుల్ని పట్టుకొని వాళ్ళని మా దగ్గరికి తీసుకురా. నేను నీలో ప్లాన్ చేసింది నీకు స్ట్రెంత్ ఇచ్చి అది నీకు హెల్ప్ చేస్తది. అండ్ అదైనా సరే అది యూజర్ పైనే డిపెండ్ అవుతదనుకో.
ఇక ఆ యంగ్ వుల్ఫ్ చూస్తే బ్రాకీ అయితే క్రూయల్‌గా అయిపోయుంటాడనమాట. ఇక సుహో వచ్చేసి ఇవన్నీ గూడా ఫ్యాంగ్ హైరు మెమరీస్ అన్నమాట. అంతా గూడా ఆ నాయన్లు మొత్తం బ్రాకీ కళ్ళలో ఏదో పెట్టారు. వాళ్ళే అనుకుంటా ఈ టేరియం యొక్క మాస్టర్ మైండ్స్. అయితే ఫ్యాంగ్ కొడుకు బ్రాకీ పైన రివెంజ్ కోసం చూడట్లా. కానీ ఆ బ్రాకీని కాపాడాలనుకుంటున్నాడు. ఒకవేళ ఇదంతా గూడా వాళ్ళకి సంబంధించిందే అయితే నేనిక్కడ బ్రాకీని ఎలాగైనా సరే డిఫీట్ చేయాలి. కానీ నేనది చేయడానికి స్ట్రాంగ్ కాదు. వెంటనే క్వెస్ట్ అయితే వస్తుంది. ఫైండ్ హైడ్స్ ఆఫ్ మొనార్క్స్ అండ్ రిక్రూట్ దెమ్ యాస్ అలీస్ అనమాట. అంటే ఏంటి మొనార్క్స్ యొక్క కొడుకులుంటారు గదా! కొడుకులు, కూతుర్లు ఆల్రె సింపుల్‌గా వాళ్ళ బ్లడ్ ఉండేవాళ్ళు. సో, వాళ్ళని సుహో ఫైండ్ చేసి వాళ్ళని మనోడు పార్టీలో జాయిన్ జేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఈ వుల్ఫ్ లాగా. అండ్ తర్వాత ఇది మీ బాండ్ అనేది చానా బాగుంది గాబట్టి మీకిప్పుడు బాండ్ స్కిల్ ఒస్తుంది అని ఆ వుల్ఫు, సుహో ఇద్దరు కలిసి ఒక లైట్ అయితే వస్తదనమాట. ఈ బేరు ఉండి ఏంటి ఒరిజినల్ మోనార్క్ అంటే ఏదో యంగ్ మోనార్క్ డిఫరెంట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాడు అని చూడంగానే నేను ఏం జేస్తున్నారో తెలీదు. అయినా సరే నేను నిన్ను విడిచిపెట్టను అని బ్రాకీ అటాక్ చేస్తాడనమాట. బ్రాకీ అటాక్ చేస్తే ఆ చెయ్యిని పట్టుకొని సుహో అయితే ఫైనల్లీ ఆ వుల్ఫ్‌తోనైతే బాండ్ అయ్యి ఒక డిఫరెంట్ పర్సన్ లాగా అయిపోయుంటాడనమాట. వెంటనే మనోడి స్కిల్ వచ్చేసి బీస్ట్ పొసెషన్ అనమాట. ఇప్పుడు మనోడు ఆ ఫ్యాంగ్ యొక్క కొడుకు అదే ఆ యంగ్ వుల్ఫ్ దాన్ని అబ్జర్వ్ చేసుకున్నాడనుకో. సో, తనకిప్పుడు బీస్ట్ సెన్స్ అన్నీ గూడా వస్తాయి. ఇక వెంటనే బ్రాకీ అటాక్ చేస్తుంటే సుహో మాత్రం ఇప్పుడు నా బాడీ లైట్‌గా ఉంది. నా సెన్సెస్ అన్నీ గూడా పెరిగాయి. దాంతో నేను అన్ని డేంజర్స్‌ని గూడా నేను దీనివల్ల ఈజీగా తప్పించుకుంటున్నా. ఒకవేళ ఇప్పుడైతే నేను ఖచ్చితంగా దీన్ని డిఫీట్ చేయగలను. ఇక ఆ బ్రాకీ మాత్రం అసలు ఏం జరుగుతుంది? ఇందాక ఉన్న వీడేనా అని అనుకుంటాడు. అయినా సరే నేను ఓడిపోను అని తనలోంచి లైట్ అయితే పెరుగుతుందనమాట. నేనిక్కడ ఓడిపోతే నేను అనుకున్నవన్నీ ఏటివి గూడా నెరవేరవు. అండి బ్రాకీ అయితే నేనొక మనిషి చేతుల్లో ఓడిపోను. లాస్ట్‌కొచ్చేసరికి పీసెస్‌ని బట్టే స్ట్రెంత్ అనేది ఉంటది. నువ్వు మనిషివి అని దాన్ని అటాక్ జేస్తాడు. కానీ బ్రాకీని సుహో అయితే కొట్టి దాని చేతులు, కాళ్ళు అన్నీ గూడా ఇరగ్గొట్టేస్తాడనమాట. ఇక బేరు ఉండి నీకెంత ధైర్యం ఉంటే నువ్వు డిఫరెన్స్ ఇన్ స్పీసీస్ యంగ్ మోనార్క్ ముందు మాట్లాడతావు. షాడో మోనార్క్ అంటే సుపీరియర్ స్పీసీస్ ఏది లేదు ఈ ప్రపంచంలో. అనంగానే బ్రాకీ ఏంటి దానర్థం ఈ పిల్లోడు అని అనంగానే సుహో దాన్నొక్కటి కొట్టి ఎంటనే పడేస్తాడనమాట. ఇక సుహో అబ్జర్ప్షన్ గూడా మొత్తం గూడా మారిపోతుంది. ఇక బ్రాకీ ఏమో నేను స్ట్రాంగ్ అవ్వాలి. నేనింకా స్ట్రాంగ్ అవ్వాలి. అంటే అక్కడ ఫ్యాంగ్ మోనార్క్ అదే ఫ్యాంగ్ యొక్క కొడుకైతే మనోడు పాపం బ్రాకీనయితే నాకుతుంటాడనమాట. నాకిప్పుడు గుర్తొచ్చింది. నేనెందుకు స్ట్రాంగ్ అవ్వాలనుకున్నానో సార్ రాకాన్ నాకు కోపంగా ఉండే. ఎందుకంటే నేనక్కడ మిమ్మల్ని కాపాడడానికి లేను. బ్రాకీ అయితే చనిపోయాడు. అండ్ సుహో లెవలప్ అయితే అవుతాడనమాట.